టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు ఈ యొక్క వారములో మనకి ప్రేమ వివాహాల్లో ముందుంటారు. వీళ్ళు సంపాదన కంటే కూడా ప్రేమ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ వారం అంతా కూడా గంటలు గంటలు వాట్సాప్ చాటింగ్లు, గంటలు గంటలు వాట్సాప్లో ఫోన్లు మాట్లాడుకోవడం ద్వారా వీళ్ళు ఉద్యోగాలకు లేటు వెళ్ళి ఆ ఉద్యోగాల్లో వీళ్ళంతా కూడా దొబ్బులు తింటారనమాట ఎక్కువ బాసుల చేత. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ఏ విధమైనటువంటి మార్పు కూడా ఉండదు. గత వారం కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదన వస్తుంది. సంపాదన వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి అనేటటువంటి కోణంలో మీరందరూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్ల తాగుడు ఎక్కువైపోతుంది, విలాసాలు ఎక్కువైపోతాయి. దాని ద్వారా ముఖ్యంగా మీరు ఈ వారం మీ భార్యలకు దొరికిపోయే అవకాశం ఉంది. మీ ప్రియురాలకి మీరు పాస్వర్డ్లు పెట్టేసుకొని మీరు ఎంత చాటింగ్లు చేసినా, ఐ లవ్ యూ సింబల్స్ పెట్టినా మీ పెళ్ళాలు మిమ్మల్ని పట్టేసుకోవడం గ్యారెంటీ, అందులో డౌట్ లేదు. అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు. కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువుల ఇళ్లలో ఖర్చు పెడతారు. అలాగే చక్కగా పిల్లలకి మంచి చదువును అందిస్తారు. విద్యార్థులు కూడా ఈ వృషభ రాశి వారు విదేశాలకు వెళ్ళి చదవాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా సాధిస్తారు చక్కగా. అలాగే పుస్తకాల బిజినెస్లు, ఫ్యాన్సీ స్టోర్లు, బ్యాంగిల్ స్టోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. నీళ్ల వ్యాపారము, డ్రింకుల వ్యాపారము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. పబ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా. మరి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అనేటటువంటివి వాటి వల్ల మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఒక స్త్రీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. గతంలో మీతో ప్రేమ వ్యవహారాలు చేసినటువంటి స్త్రీ మరి వదిలి వెళ్ళిపోయి మరి ఆమె జీవితం ఆమె చేసుకుంటూ ఉంటుంది. మీ లైఫ్ మీరు చేసుకుంటూ ఉంటారు. అయినా సరే మీరు ఆమెను కెలికి కోరి ఆమెను కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు ఈ వారంలో భార్యలకి మీరు దొరికిపోవడం అనేటటువంటిది కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క శని మిమ్మల్ని సంరక్షిస్తూ క్రమశిక్షణలోకి తీసుకెళ్తూ మిమ్మల్ని ఇది చేస్తాడు. ఇందులో పిల్లలు కూడా మరి తల్లిదండ్రుల మాట వీరు వినడం అనేటటువంటిది కొంచెం కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు కొత్త కొత్త పనులు చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. మరి అలాగే ఈ యొక్క శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానాలు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు.